హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మీరు వీడియోస్ని చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి వీడియోస్ అనేవి. అలాగే ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీమెయిల్తో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే షేర్ కూడా చేయండి వీడియోస్ని. ఓకే, టుడే టాపిక్ వచ్చి రియో ఒలింపిక్స్ గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్ ఫినిష్ అయింది కదా. సో రియో ఒలింపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మినిమం ఒక 3 బిట్స్ అనేవి మనం అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియో ఒలింపిక్స్ గురించి. సో ఒలింపిక్స్కి సంబంధించిన ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చేశాను. సో వీడియో అనేది ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకునే ముందు దాని యొక్క హిస్టరీ, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా తెలుసుకోవాలి, ప్రజెంటే కాకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియో ఒలింపిక్స్ గురించి చూసే ముందు అసలు ఒలింపిక్స్ హిస్టరీ, పాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ రియో ఒలింపిక్స్ గురించి చూద్దాం. సో వీడియో అనేది జాగ్రత్తగా ఫుల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అసలు ఒలింపిక్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఏథెన్స్, గ్రీస్లో 1896లో స్టార్ట్ అయినాయి అనమాట. ఓకే, ఫస్ట్ గేమ్స్ వర్ హెల్డ్ అట్ ఏథెన్స్, గ్రీస్ 1896. సో 1896 నుండి మోడర్న్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఎవ్రీ 4 yearsకి ఒకసారి అనేవి ఒలింపిక్స్ అనేవి జరుగుతాయి. ఓకే, అసలు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఉంది కదా. సో ఈ ఒలింపిక్స్కి సంబంధించిన ఒక మోటో అనేది ఉంటుంది. మోటో ఏంటో చూద్దాం. మోటో వచ్చి సిటెస్, సాల్టియస్, ఫోర్టియస్. ఇవి లాటిన్ వర్డ్స్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే స్విఫ్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. ఓకే, ఒలింపిక్స్ యొక్క మోటో అనేది ఎవ్రీ ఇయర్ 4 yearsకి జరిగినప్పుడు ఏ కంట్రీలో సో డిఫరెంట్ మోటోస్ ఉంటాయి. అలా కాకుండా ఒరిజినల్గా అసలు ఒలింపిక్ అనే దానికి ఒక మోటో ఉంటుంది, అదే ఇదనమాట. సైటస్, సాల్టియస్, ఫోర్టియస్. ఓకే, మీనింగ్ వచ్చి స్విఫ్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఓకే, అలాగే ఒలింపిక్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది లోగో లాగా. సో లోగోని డిజైన్ చేసిన వారు ఎవరంటే కాంబర్టింగ్ 1913లో ఒలింపిక్స్ లోగో అనేది డిజైన్ చేశారు. సో ఈ ఒలింపిక్స్ లోగోలో 5 rings అనేవి ఉంటాయి. సో ఈ 5 rings కూడా 5 continentsని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఓకే, 5 ఖండాలు ఉంటాయి కదా, 5 ఖండాలని, ఇంపార్టెంట్ ఖండాలని ఈ లోగోలో రిప్రజెంట్ చేస్తారు. చూడండి, ఇదే ఒలింపిక్ లోగో. సో 5 rings అనేవి ఉన్నాయి కదా. సో ఈ 5 rings కూడా ఒక్కొక్క కలర్లో ఉంటుంది. ఒక్కొక్క రింగ్ అనేది ఒక్కొక్క కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో బ్యాక్ నుంచి చూడండి, గ్రీన్ రింగ్ అని ఉంటుంది కదా. గ్రీన్ రింగ్ అనేది ఆస్ట్రేలియా కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఎల్లో ఏషియా. సో రెడ్ అనేది అమెరికా, బ్లాక్ ఆఫ్రికా, బ్లూ యూరప్. ఓకే, గ్రీన్ ఆస్ట్రేలియా, ఎల్లో ఏషియా, రెడ్ అనేది అమెరికా, బ్లాక్ ఆఫ్రికా, బ్లూ యూరప్. సో ఈ 5 rings అనేవి కూడా 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఇది లోగో యొక్క ఇంపార్టెంట్ మ్యాటర్. సో లోగో యొక్క మ్యాటర్ అనేది ఇదనమాట. సో ఈ 5 rings అనేవి 5 కాంటినెంట్స్ని ఐడెంటిఫై చేస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఏ కలర్ అనేది ఏ కాంటినెంట్ అనేది. ఓకే, సో ఒలింపిక్స్లో ఇండియా సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. సో 1896లో ఒలింపిక్స్ స్టార్ట్ చేశారు, కానీ ఫస్ట్ ఒలింపిక్స్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేయలేదు. సో 1900 అంటే 4 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. సో నెక్స్ట్ జరిగే సెకండ్ ఒలింపిక్స్ 1900 ఒలింపిక్స్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేసింది. సో 2 medals కూడా విన్ అయింది ఫస్ట్ టైం. సో మొత్తం ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్ హిస్టరీ మొత్తంలో ఇండియా టోటల్గా 9 goals అనేది విన్ అయింది అనమాట. సో ఈ 9 goalsలో 8 goals అనేవి మనకి హాకీ నుండే వచ్చినాయి. ఓకే, సో టోటల్ 9 goals విన్ అయితే అందులో 8 అనేది హాకీ టీం, మెన్స్ హాకీ టీంని విన్ అయింది. 1 మాత్రం ఇండివిజువల్స్గా షూటింగ్ అనే కేటగిరీలో విన్ అయ్యాం అన్నమాట. షూటింగ్ కేటగిరీలో అభినవ్ బింద్రా 2018 బీజింగ్ ఒలింపిక్స్ జరిగినాయి కదా, బీజింగ్ చైనాలో. సో షూటింగ్ కేటగిరీలో బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా గోల్డ్ విన్ అయ్యాడు షూటింగ్ కేటగిరీలో. సో సింగిల్ పర్సన్ టు విన్ గోల్డ్ ఎవరంటే ఇండియా తరఫున అభినవ్ బింద్రా ఒక్కడే ఇప్పటిదాకా ఇండివిజువల్ కేటగిరీలో గోల్డ్ విన్ అయిన క్యాండిడేట్ అభినవ్ బింద్రా షూటింగ్. సో అభినవ్ బింద్రా షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మిగతా 8 medals అనేవి కూడా మనకి హాకీ టీం నుండే విన్ అయ్యి వచ్చాం. సో జాన్సన్ హాకీ చాలా ఫేమస్ ప్లేయర్ కదా. సో తన కెప్టెన్సీగా ఉన్నప్పుడు చాలా మనం మ్యాక్సిమం మెడల్స్ అన్నీ కూడా హాకీ నుండి విన్ అయ్యాం అనమాట. సో హాకీ 8 goals కదా. సో గోల్డ్స్ కాకుండా ఇంకా 1 silver and 2 bronze కూడా హాకీ కేటగిరీలో మనం విన్ అయ్యాం. టోటల్గా హాకీ కేటగిరీ నుండి మనం 11 medals విన్ అయ్యాం. అందులో 8 gold, 1 silver, 2 bronze అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫిగర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఇండియా ఇప్పటిదాకా టోటల్గా 9 goals విన్ అయింది. అందులో 8 హాకీ, 1 షూటింగ్.
సో హాకీ టోటల్గా 11 మెడల్స్ ఉన్నాయి, అందులో 8 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్. ఓకే, అలా కాకుండా మొత్తం అన్ని కేటగిరీస్లోనూ ఓన్లీ హాకీ కాక షూటింగ్ కాకుండా ఇప్పుడు దాకా జరిగిన 1900లో మనం ఎంట్రీ ఇచ్చాం కదా ఒలింపిక్స్లో, అప్పటి నుండి ప్రజెంట్ దాకా మొత్తం ఇండియా 28 మెడల్స్ అనేది విన్ అయింది. అందులో 9 గోల్డ్, 7 సిల్వర్, 12 బ్రాంజ్ అనేది ఉందన్నమాట. సో ఇండియా టోటల్గా ఒలింపిక్స్ హిస్టరీలో 28 మెడల్స్ అనేది విన్ అయింది. ఫిగర్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని 28. అందులో 9 గోల్డ్, 7 సిల్వర్, 12 బ్రాంజ్ అనే మెడల్స్ ఉన్నాయి. సో 2012 అంటే ప్రీవియస్ ఒలింపిక్స్ లండన్లో జరిగినాయి కదా. సో ప్రీవియస్ ఒలింపిక్స్ లండన్ ఒలింపిక్స్లో ఇండియా 6 మెడల్స్ విన్ అయింది అనమాట. అందులో 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్. ఓకే, ప్రీవియస్ లండన్ ఒలింపిక్స్లో ఇండియా 6 మెడల్స్, అందులో 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ విన్ అయింది. అలాగే ఒలింపిక్స్లో ఫస్ట్ ఫీమేల్ టు విన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో కర్ణం మల్లేశ్వరి ఫస్ట్ ఫీమేల్ టు విన్ ఒలింపిక్ మెడల్. కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టర్, చాలా ఫేమస్ కదా. సో ఒలింపిక్స్ యొక్క హిస్టరీ అనేది చూసాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రియో ఒలింపిక్స్ గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్ అనేది ఒక్కొక్క ఒలింపిక్స్కి ఒక నేమ్ ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్ని మనం లండన్ ఒలింపిక్స్ అని పిలిచాం, అంటే ఎక్కడ జరుగుతుందో ఆ పేరుతో పిలుస్తాం అనమాట. సో ప్రజెంట్ ఎక్కడ జరుగుతుంది, రియో డి జెనీరో బ్రెజిల్లో జరుగుతుంది కాబట్టి ఈ ఒలింపిక్స్ని రియో ఒలింపిక్స్ అని మనం పిలుస్తున్నాం. సో ఈ ఒలింపిక్స్ అనేది August 5th స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మర్సానా స్టేడియంలో, రియో డి జెనీరో, బ్రెజిల్. సో స్టార్ట్ ఎవరు చేశారంటే ప్రజెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మైకేల్ తేమర్, బ్రెజిల్ యొక్క యాక్టింగ్ ప్రెసిడెంట్. సో తను స్టార్ట్ చేశాడు. సో మనం ఏదైనా ఒక కంట్రీ ఫేమస్ అయితే దాని యొక్క క్యాపిటల్ కరెన్సీ అనేది తెలుసుకోవాలని చెప్పాను కదా. సో బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రసీలియా, కరెన్సీ వచ్చి రియల్. సో రియో ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటంటే న్యూ వరల్డ్. మోటో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూ వరల్డ్ ఈజ్ మోటో ఆఫ్ రియో ఒలింపిక్స్. అలాగే రియో ఒలింపిక్స్ థీమ్ వచ్చి వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్మెంట్ థీమ్ కూడా ఇంపార్టెంట్. సో టోటల్గా అప్రాక్సిమేట్గా 2000 మెడల్స్ అనేవి రియో ఒలింపిక్స్లో ఉన్నాయి. సో టోటల్ నేషనల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ రియో ఒలింపిక్స్ 207 నేషనల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అథ్లెటిక్స్ అప్రాక్సిమేట్గా 11,000 అథ్లెటిక్స్ అనేవాళ్ళు మొత్తం టోటల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, స్టార్టింగ్ సెరమనీ 5th ఆగస్ట్ జరిగింది కదా. అలాగే క్లోజింగ్ సెరమనీ టుడే జరిగింది 22nd ఆగస్ట్. ఓకే, ఓపెనింగ్ సెరమనీ 5th ఆగస్ట్, క్లోజింగ్ సెరమనీ 22 ఆగస్ట్. సో ఫస్ట్ టైం ఎంట్రీస్ అంటే ఫస్ట్ టైం ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే కొసోవో అండ్ సౌత్ సుడాన్. సో కొసోవో, సౌత్ సుడాన్ అనేవి ఫస్ట్ టైం ఎంట్రీస్గా ఒలింపిక్స్లో వచ్చినాయి ఈసారి. అలాగే న్యూ స్పోర్ట్స్గా గోల్ఫ్ని, రగ్బీని ఇంట్రడ్యూస్ చేశారు రియో ఒలింపిక్స్లో. ఓకే, గోల్ఫ్ అండ్ రగ్బీ. సో నెక్స్ట్ ఇండియా తరపున మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 118 పార్టిసిపెంట్. టోటల్ 15 స్పోర్ట్స్ నుండి 118 పార్టిసిపెంట్స్ ఇండియా తరపున వెళ్ళారు. ఓకే, ఇండియా తరపున ఫ్లాగ్ బ్యారియర్ స్టార్టింగ్లో ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బ్యారియర్ చేసింది ఎవరు, అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా ఈజ్ రిలేటెడ్ టు షూటింగ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియా తరపున గోల్డ్ మెడల్ ఇండివిజువల్ కేటగిరీలో వచ్చిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ అభినవ్ బింద్రా, షూటింగ్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో అభినవ్ బింద్రాని ఆల్రెడీ ఒలింపిక్స్ స్టార్ట్ అవ్వకముందే ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా వన్ ఆఫ్ ద 4 బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, అందులో వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్గా అభినవ్ బింద్రాని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇండియా స్టార్టింగ్లో ఫ్లాగ్ బ్యారియర్ ఎవరు, ఓపెనింగ్ సెరమనీలో అభినవ్ బింద్రా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓపెనింగ్ సెరమనీలో అభినవ్ బింద్రా, అలాగే క్లోజింగ్ సెరమనీ జరిగినప్పుడు కూడా ఫ్లాగ్ బ్యారియర్ ఉంటారు, అది సాక్షి మాలిక్. ఓకే, ఓపెనింగ్ అప్పుడు అభినవ్ బింద్రా, క్లోజింగ్ అప్పుడు సాక్షి మాలిక్. సో ఐఓసి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ బేక్. సో ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, లుసానే, స్విట్జర్లాండ్. ఓకే, ఐఓసి ప్రెసిడెంట్ థామస్ బేక్, హెడ్ క్వార్టర్స్ వచ్చి లుసానే, స్విట్జర్లాండ్. అలాగే ఇండియాకి ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఐఓసి. సో దీని యొక్క ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రన్. ఓకే, ఎన్ రామచంద్రన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఇండియన్ ఒలింపిక్ కమిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రన్, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అలాగే సెక్రటరీ జనరల్ వచ్చి రాజీవ్ మెహతా. ఓకే, సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా. సో అంబాసిడర్ అనే వాళ్ళు నియమించారని చెప్పాను కదా, 4 అంబాసిడర్. వాళ్ళు ఎవరంటే సచిన్, సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్, సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అందరికీ తెలుసు కదా, సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే అభినవ్ బింద్రా స్పోర్ట్స్ పర్సన్, షూటర్ కదా తను. సో వీళ్ళ నలుగురిని అంబాసిడర్స్గా ఇండియా తరఫున ఒలింపిక్స్కి నియమించారనమాట. సో ఈ ఒలింపిక్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసింది యూఎస్ఏ నుండి అనమాట. లార్జెస్ట్ ఒలింపిక్ టీం వచ్చి యూఎస్ఏ 554 అథ్లెటిక్స్. అలాగే స్మాలెస్ట్ టీం వచ్చి తువాలు. సో
ఏదైనా కంట్రీ ఫేమస్ అయినప్పుడు యుఎస్ఏ మనకు ఆల్రెడీ తెలుసు, వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ అండ్ యుఎస్ డాలర్ ఇస్ ద కరెన్సీ. సో ఇక్కడ తువాలు అనే కంట్రీ వచ్చింది కదా న్యూస్ లోకి. సో దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. సో తువాలు యొక్క క్యాపిటల్ వచ్చి ఫునాఫతి. సో అలాగే కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్ ఆర్ తువాలియన్ డాలర్. ఓకే, తువాలు ఇస్ ద స్మాలెస్ట్ ఒలింపిక్ టీమ్, ఓన్లీ వన్ అథ్లెటిక్. క్యాపిటల్ ఫునాఫతి, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ తువాలియన్ డాలర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ మెడల్ ఎవరు విన్ అయ్యారంటే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ టీన్ షూటర్ గిన్నీ ట్రెజర్. సో గిన్నీ ట్రెజర్ ఫ్రమ్ యూఎస్ఏ విన్ గోల్డ్ మెడల్ ఫర్ రియో ఒలింపిక్స్. ఫస్ట్ మెడల్ గిన్నీ ట్రెజర్ విన్ అయింది. సో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ ఉంది కదా, వీళ్ళు ఇండియా ఒలింపిక్స్ లో విన్ అయిన వాళ్ళకి 500 grams సోవియట్ గోల్డ్ బాన్స్ అండ్ సిల్వర్ ఇస్తానని అనౌన్స్ చేశారు అన్నమాట. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ ఇండియా వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి 500 grams గోల్డ్ ఇస్తామని. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ విన్ అయిన వారికి 50 lakhs క్యాష్ అనేది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా మంది చాలా ప్రైజ్ మనీస్ అనేవి అనౌన్స్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఓకే, వెర్జినా ట్రెజర్ ఫ్రమ్ యుఎస్ విన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద రియో 2016 ఒలింపిక్స్ ఇన్ ఉమెన్స్ 10-meter ఎయిర్ రైఫిల్. సో ఫస్ట్ గోల్డ్ అనేది యుఎస్ ఉమెన్ 10-meter ఎయిర్ రైఫిల్ యూనిట్ లో విన్ అయింది గిన్నీ ట్రెజర్. ఓకే, టోటల్ గా ఒలింపిక్స్ లో హైయెస్ట్ ఇండివిజువల్ మెడల్స్ ఎవరు విన్ అయ్యారంటే మైకిల్ ఫిలిప్స్. సో మైకిల్ ఫిలిప్స్ అనేది చాలా ఫేమస్ స్విమ్మర్, తెలుసు కదా, ప్రతి ఒలింపిక్స్ లో మాక్సిమం మెడల్స్ అనేవి కొడతా ఉంటాడు. సో తను 5 gold medals అండ్ 1 silver మెడల్ అనేది రియో ఒలింపిక్స్ లో విన్ అయ్యాడు. ఓకే, ఓన్లీ 1 person 5 golds అండ్ 1 silver. సో టోటల్ గా ఇప్పటిదాకా మొత్తం ఒలింపిక్స్ లో మైకిల్ ఫిలిప్స్ విన్ అయింది 23 golds అండ్ 3 silver అండ్ 2 bronze. అంటే 28 మెడల్స్ అనేవి మైకిల్ ఫిలిప్స్ విన్ అయ్యాడు అనమాట. సో ఇండియా ఇప్పటిదాకా టోటల్ గా విన్ అయిన మెడల్స్ అన్ని 28. సో ఇండియా టోటల్ మెడల్స్ ఈజ్ ఈక్వల్ టు మైకిల్ ఫిలిప్స్ ఇండివిజువల్ మెడల్స్. సో ఇతను ఇంకా డిఫరెంట్ వరల్డ్ పోటీల్లో ఇంకా చాలా మెడల్స్ అనేవి విన్ అయ్యారు. సో ఓన్లీ ఒలింపిక్ క్యాలిక్యులేట్ చేస్తే 23 golds, 3 silver అండ్ 2 bronze, టోటల్ గా 28 మెడల్స్ అనేవి మైకిల్ ఫిలిప్స్ ఒలింపిక్స్ హిస్టరీలో విన్ అయ్యాడు. సో రియోలో అయితే 5 golds అండ్ 1 silver. ఓకే, మెడల్స్ టాలీ చూద్దాం. టాప్ 4 countries అండ్ ఇండియా. సో టాప్ 1 పొజిషన్ ఎవరు? యుఎస్ఏ, నెక్స్ట్ బ్రిటన్, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ రష్యా. ఇండియా ర్యాంక్ వచ్చి 67. ఇండియా 1 silver అండ్ 1 bronze, ఓన్లీ 2 మెడల్స్ అనేది ఇండియా విన్ అయింది. సో యుఎస్ అనేది 46 gold, 37 silver, 38 bronze, టోటల్ గా 121 మెడల్స్ అనేది విన్ అయింది. సో ఇవి ఇంపార్టెంట్ ఫిగర్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, 46 అంటే లాస్ట్ లో 6, నెక్స్ట్ సిల్వర్ లో 7, బ్రాంజ్ లో 8, 6, 7, 8 అలా గుర్తుపెట్టుకోండి. 6, 7, 8 అనేది సెకండ్ నెంబర్ వరుసగా ఉన్నాయి కదా, 46, 37, 38. సో గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ ఎన్ని, అలాగే టోటల్ 121 ఫిగర్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు, మనం చెప్పలేం. సో ఈ టాప్ కంట్రీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం అవసరం. సో యుఎస్ఏ టోటల్ గా 46 gold, 37 silver, 38 bronze, టోటల్ గా 121 మెడల్స్ విన్ అయింది. అలాగే ఇండియా 1 silver, 1 bronze. టాప్ 3 కంట్రీస్ ఏంటంటే యుఎస్, బ్రిటన్, చైనా, 4th వచ్చి రష్యా. సో ఇండియా తరఫున ఫస్ట్ మెడల్ విన్ అయింది ఎవరంటే షాషి మాలిక్. ఇండియా తరఫున ఫస్ట్ మెడల్ షాషి మాలిక్ విన్ అయింది. బ్రాంజ్ మెడల్ విన్ అయింది. ఏ కేటగిరీలో అంటే 58 kg రెజ్లింగ్. సో 58 kg రెజ్లింగ్ లో షాషి మాలిక్ ఫస్ట్ మెడల్ ఇండియా తరఫున విన్ అయింది. సో నెక్స్ట్ పివి సింధు విన్ అయింది సిల్వర్ మెడల్ ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ యూనిట్ లో. సో పివి సింధు ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ టు విన్ సిల్వర్ మెడల్ ఫర్ ఇండియా. సో ఇండియా తరఫున బ్యాడ్మింటన్ కేటగిరీలో సిల్వర్ మెడల్ విన్ అవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఇంతకు ముందు సైనా నెహ్వాల్ కూడా విన్ అయింది, బట్ బ్రాంజ్ మెడల్ విన్ అయింది అనమాట ఒలింపిక్స్ లో. సో ఫస్ట్ సిల్వర్ మెడల్ విన్ అయింది పివి సింధుయే, అది కూడా స్మాలెస్ట్ ఏజ్ లో. ఓకే, ఇండియా తరఫున ఇద్దరు విన్ అయ్యారు. సో నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. షాషి మాలిక్ బ్రాంజ్ మెడల్ రెజ్లింగ్ లో, పివి సింధు సిల్వర్ మెడల్ బ్యాడ్మింటన్ లో. ఓకే, షాషి మాలిక్ రెజ్లింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, బ్రాంజ్ అండ్ సిల్వర్. సో పివి సింధు కూడా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ చాలా నజరానాలు ప్రకటించింది కదా, 1000 గజాల ఇల్లు, 3 కోట్ల క్యాష్, అలాగే గ్రూప్ 1 కేటగిరీలో గవర్నమెంట్ జాబు, ఇంకా చాలా మంది చాలా ప్రకటించారు. అలాగే షాషి మాలిక్ కూడా రాణి లక్ష్మీబాయి అవార్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, క్యాష్ అవార్డ్స్ చాలా వచ్చినాయి. సో వీళ్ళిద్దరే కాకుండా జిమ్నాస్టిక్స్ దీపా కర్మర్కర్ కూడా జస్ట్ లో మిస్ అయింది బ్రాంజ్ మెడల్, 4th పొజిషన్ లో వచ్చింది. సో
జిమ్నాస్ట్ దీపా కర్మక్ narrowly missed the bronze by finishing 4th place in women's valet. సో మెడల్ అనేది విన్ అవ్వలేదు, జస్ట్ లో బ్రాంజ్ మెడల్ మిస్ అయింది. సో దీపా కర్మాకర్ అనేది 4th ప్లేస్ లో వచ్చిందనమాట. ఓకే, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మెంబర్, సో నీతా అంబానీని ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్ గా నియమించారు. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ లో ఫస్ట్ ఇండియన్ అనమాట ఈమె. సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి రియోలో, అవి కూడా చూద్దాం. సో పోల్ వాల్ట్ ఫ్రమ్ రష్యా అనౌన్సెస్ రిటైర్మెంట్. సో పోల్ వాల్ట్ లో చాలా ఫేమస్ ప్లేయర్, తను చాలా వరల్డ్ రికార్డ్స్ అనేవి బ్రేక్ చేసింది. సో తను రిటైర్మెంట్ ప్రకటించింది. సీఈస్ ఫ్రమ్ రష్యా. ఎలినా ఇసబోవియా, ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పోల్ వాల్ట్ గేమ్, కంట్రీ వచ్చి రష్యా, రిటైర్మెంట్ ఎలినా ఇసబోనియా. సో బైల్స్ అమెరికన్ జిమ్నాస్టిక్స్ ఈస్ క్లోజింగ్ ఫ్లాగ్ బ్యారియర్ ఫర్ యుఎస్ఏ. సో యుఎస్ఏ కంట్రీ తరఫున బైల్స్ అనే అమెరికన్ జిమ్నాస్టిక్స్ వచ్చి క్లోజింగ్ ఫ్లాగ్ బ్యారియర్ అనమాట. ఇండియా తరఫున ఎవరు, షాషి మాలిక్ క్లోజింగ్, ఓపెనింగ్ వచ్చి అభినవ్ బింద్రా. ఓకే, సో బ్రెజిల్ అనేది ఒలింపిక్స్ లో ఫస్ట్ టైం ఫుట్బాల్ లో విన్ అయింది అనమాట. బ్రెజిల్ అనేది ఫుట్బాల్ లో చాలా ఫేమస్ కంట్రీ కదా, 5 times అనేది వరల్డ్ కప్ విన్ అయింది. సో రీసెంట్ గా మంచి ఫామ్ లో లేదు. సో మళ్ళీ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి జర్మనీని డిఫెండ్ చేసి మళ్ళీ బ్రెజిల్ అనేది ఫామ్ లోకి వచ్చింది అనమాట. ఓకే, ఒలింపిక్ లో ఫుట్బాల్ గోల్డ్ ఎవరు విన్ అయ్యారు, బ్రెజిల్. సో ఫర్ డిఫీటింగ్ జర్మనీ. అలాగే ఫీమేల్ వచ్చి జర్మనీ విన్ అయింది, స్వీడన్ ని డిఫీట్ చేసి. ఓకే, గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్, జర్మనీ, మేల్, ఫీమేల్. సో నెక్స్ట్, ఇరాన్ గెట్స్ ఇట్ ఫస్ట్ ఫీమేల్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఇన్ తాయికొండా ఫైట్, కిమియా అల్జియాదో జినోరిన్. సో ఇరాన్ తరఫున ఫస్ట్ ఫీమేల్ తాయికొండా కేటగిరీలో, సో ఎవరంటే కిమియా అల్జిద్ జినోరిన్. అలాగే సెల్ఫ్ థాట్ జావెలిన్ థ్రోవర్ జూలియస్ యోగా విన్స్ సిల్వర్ ఇన్ రియో. సో దీన్ని ఎవరో కోచ్ లేకుండా జస్ట్ వీడియోస్ అనేవి చూసి సెల్ఫ్ గా నేర్చుకుని, ఏకలవ్యుడు ఉన్నారు కదా, సో ద్రోణాచార్యుడిని బొమ్మ పెట్టుకుని నేర్చుకుంటాడు కదా, సో అలా వీడియోస్ అనేవి చూసి జస్ట్ నేర్చుకుని సిల్వర్ మెడల్ విన్ అయ్యాడు అనమాట రియోలో. సో అందుకని ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ థాట్ జావెలిన్ త్రో కేటగిరీలో జూలియస్ యోగో. సో నెక్స్ట్, నికో స్కెల్టన్ హ్యాస్ బికమ్ బ్రిటన్స్ ఓల్డెస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఓవర్ సెంచరీ ఆఫ్టర్ విన్నింగ్ ద టైటిల్. సో ఓల్డెస్ట్ మ్యాన్ టు విన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఈస్ నికో స్కెల్టన్. సో స్కెల్టన్ అని నిక్ నేమ్ అనమాట తనకి, నికో స్కెల్టన్. అలాగే యంగెస్ట్ ఎవరంటే, సో యంగెస్ట్ తర్వాత చూద్దాం, ఈ పాయింట్ చూడండి. జపనీస్ రెజ్లర్ కరియో ఇచో బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఇన్ ఇండివిజువల్ గోల్డ్ ఇన్ 4 straight ఒలింపిక్స్. సో వరుసగా 4 straight ఒలింపిక్స్ లో మెడల్ విన్ అయిన రెజ్లర్ అనమాట. సో ఫస్ట్ ఉమెన్ ఎవరంటే కరియో ఇచో, జపాన్ రెజ్లర్. సో 4 ఒలింపిక్స్ లో వరుసగా మెడల్ అనేది విన్ అయింది. సో అలాగే ఉసేన్ బోల్ట్స్ 3 gold మెడల్స్ విన్ అయ్యాడు. ఒకటి 100 meters, 2 200, నెక్స్ట్ 4 into 100 meters. సో 3 categories లో కూడా 3 goals అనేది ఉసేన్ బోల్ట్ విన్ అయ్యాడు. సో ఉసేన్ బోల్ట్ ఫేమస్ స్ప్రింటర్ కదా, షీఈస్ ఫ్రమ్ జమైకా చిరుతుపులి అని కూడా అంటారు ఉసేన్ బోల్ట్ ని. సో అలాగే యంగెస్ట్ గోల్డ్ మెడల్ ఎవరు విన్ అయ్యారంటే 15 years old లో తన నేమ్ రీ కోయన్, ప్లాట్ఫామ్ డైవింగ్ ఈవెంట్ లో యంగెస్ట్ గోల్డ్ మెడల్ విన్ అయింది. అలాగే యంగెస్ట్ అథ్లెటిక్, సో యంగెస్ట్ లో గోల్డ్ మెడల్ విన్ అయింది రియో క్వెనిన్. మామూలుగా గోల్డ్ మెడల్ కాకుండా వేరే మెడల్ బ్రాంజ్, సిల్వర్ లో కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తే తను ఇంకా యంగ్ అనమాట, 13 years old. సిను గౌరికా సింగ్ ఫ్రమ్ నేపాల్, స్విమ్మర్ అనమాట. సో గౌరికా సింగ్ ఫ్రమ్ నేపాల్, హీఈస్ స్విమ్మర్, షీఈస్ ద యంగెస్ట్ వన్, బట్ షీఈస్ నాట్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ యంగెస్ట్ ఎవరంటే రీన్ క్వెన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ డైవింగ్ ఈవెంట్. ఓకే, సో ఫస్ట్ ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 1896 ఏథెన్స్ గ్రీస్ అని చెప్పాను కదా. అలాగే 2018 లో బీజింగ్ చైనాలో జరిగినాయి, 2012 లో లండన్ లో జరిగినాయి. సో ప్రజెంట్ 2016 వచ్చేటప్పటికి ఎక్కడ జరిగినాయి, రియో డి జనీరో బ్రెజిల్ లో జరిగినాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 4 years తర్వాత 2020 లో టోకియో జపాన్ లో ఒలింపిక్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇయర్స్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్స్ కూడా తెలుసుకోవడం మంచిది. ఒక ప్రెసెంట్ బ్రెజిల్ లో జరిగినాయి, నెక్స్ట్ జపాన్, అలాగే ప్రీవియస్ గా లండన్ చైనాలో జరిగినాయి. అలాగే ఫస్ట్ ఒలింపిక్స్ అనేది ఏథెన్స్ గ్రీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో 2020 టోక్యో గేమ్స్ లో 5 sports అనేవి యాడ్ చేశారు. ఈ 5 sports ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ చెప్పాను కదా, BK++. సో బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్, కరాటే, స్కేట్ బోర్డ్, స్పోర్ట్స్ క్లైంబింగ్ అండ్ సర్ఫింగ్. సో ఈ 5 games అనేవి 2020 టోక్యో గేమ్స్ లో కొత్తగా యాడ్ చేశారనమాట. సో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
సో అలాగే గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా అవార్డు అనేవి వెంటనే అనౌన్స్ చేస్తాం ఒలింపిక్స్ మెడల్ విన్ అయిన వాళ్ళకి అని. సో August 29 స్పోర్ట్స్ డే ఉంది కదా, ధ్యాన్చంద్ బర్త్డే స్పోర్ట్స్ డేగా జరుపుకుంటారు August 29. సో ఆ రోజున ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ రాజీవ్ గాంధీ క్రీడల రత్న, అలాగే అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారనమాట. సో మెడల్ విన్ అయిన పివి సింధు, సాక్షి మాలిక్ వీళ్ళతో పాటుగా దీపా కర్మాకర్ 4th ప్లేస్ వస్తుంది కదా తనకి, అలాగే షూటింగ్ లో మంచి ప్రతిభ కనబరిచిన జీతురాయ్, ఈ 4 మెంబర్స్ కి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది అనౌన్స్ చేశారు. ఓకే, పివి సింధు ఫర్ బ్యాడ్మింటన్, దీపా కర్మాకర్ ఫర్ జిమ్నాస్టిక్స్, జీతురాయ్ ఫ్రమ్ షూటింగ్, సాక్షి మాలిక్ ఫ్రమ్ రెజ్లింగ్. సో ఈ 4 మెంబర్స్ కి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది అనౌన్స్ చేశారనమాట. సో August 29 ప్రెసిడెంట్ ఇస్తారు వీళ్ళకి. ఓకే, ఇంకా అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా డిస్కస్ చేయట్లేదు ఇంకా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఒలింపిక్స్ కి సంబంధించి మొత్తం కవర్ చేశాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్స్ కామెంట్స్ చేయండి, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.